ఎల్లమ్మ తల్లికి జై. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నా చేతిలో ఉంది గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ. ఈ బూడిది గుమ్మడికాయని ఒక ఎర్ర వస్త్రములో పసుపు కుంకుమ వేసి నరడిష్టి నివారణ యంత్రం వేసి, అలాగే నవధాన్యాలు, తెల్ల ఆవాలు, గవ్వలు, జీడి గింజలు, పడిగి మూలలు, గురిగింజలు, ఒక నిమ్మకాయ, ఇవన్నీ వేసి ఈ గుమ్మడికాయని ఎర్రటి వస్త్రములు పెట్టి ఇంటికి కడితే చాలా అంటే చాలా నరడిష్టి పోతుంది. అలాగే ఇంటికి పూర్తి నరడిష్టి నివారణ జరగాలి అంటే పట్టికి అని బజార్లో దొరుకుతుంది, తెల్లగా ఉంటుంది, మన ఐస్ గడ్డ మాదిరిగా ఉంటుంది, అది ఉప్పుగడ్డ మాదిరిగా ఉంటుంది, దాని పేరు పట్టికి. ఆ పట్టికిని కూడా 5 కిలోలు 11 కిలోలు అలా తెచ్చి కూడా ఇంటికి కట్టుకోవచ్చు. అలాగే ఇంటి ద్వారంకి ఎదురుగా కూడా ఆ పట్టికిని పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో ఉంటూ ఈ చిన్నపాటి సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నేను చెప్పిన పనిని మీరు చేసుకుంటే పూర్తి నరడిష్టిని మీరు తొలగొట్టుకున్న వాళ్ళైతారు. అలాగే పూర్తి నరడిష్టి ఎప్పటికప్పుడు పోతూ ఉండాలి అంటే ప్రతి అమావాస్య పౌర్ణమికి నిండుగా పూజ చేసుకుని గుమ్మడికాయ కొట్టుకుంటే ఇంటికి ఎటువంటి దోషాలైనా, మృత్యుగండాలు, ప్రాణగండాలు అలాంటివి కూడా తొలగిపోతాయి. గుమ్మడికాయ దున్నపోతంత బలి అంటారన్నమాట. అలాంటి బలి కూడా పెట్టిన అది కూడా మీకు ఉంటుంది. ఇది వామాచార పూజలో ఉంటుంది. వామాచారంలో చాలా రకరకాల పూజలు ఉంటాయి. అలాగే ఆ గుమ్మడికాయ మాత్రం బలి పెడితే ఇంటికి శాంతి కూడా ఉంటుంది, ఇంకోటి మనుషులు కూడా మంచిగా ఉంటుంది, కొన్ని కార్యక్రమాలు కూడా ఘన విజయంగా జరుగుతాయని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ జమదగ్గిని సమేత రేణుకా ఎల్లమ్మ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూనే మీకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది.